కరమైన విషయము నిన్న ఏం రోజు ఉండే అంగ్రేజీలా ఫ్రైడే 300 మంది ఫ్రై అయిపోయిండు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ పొద్దున నేను గంట కింద చూస్తే 35 మంది ఫ్రై ఓగేకతే. ఇది ఇక్కడ న్యాయమయా? ఒక పెద్ద మనిషి అడుగుతుంటే నన్ను, మీరు అన్నింటి మీద పిల్లేస్తారు, దీని మీద ఎందుకు పిల్లేయరంటే, పిల్లేయొచ్చట. ఏది నేచురల్ కలామిటీ అప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా హెచ్చరికలు చేస్తూ ఉంటారు, అవునా లేదా? మీరు ఈ ఎండదాని విషయంలో 53 డిగ్రీలకు చేరింది కొన్ని చోట్లల్లా. మీరు 50 లోపుగా ఉన్నట్టు సమాచారం ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఏ విధంగా అయితే నేచురల్ కెలామిటీలో టైం టు టైం తుఫాన్లదైనా వర్షాలదైనా మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా అయితే ప్రజలకు తెలియజేస్తారో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, ఎండ ఉన్న చోట కూడా 50 డిగ్రీలు దాటితే చట్టంలోనే కాన్స్టిట్యూషన్లోనే అక్కడ బంద్ సెలవు ఇవ్వడము, ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాల మెజర్మెంట్స్ తీసుకునే విధంగా నీటి సరఫరా అయినా కానీ, తాగునీటైనా, ఇంట్రావినస్ ఫ్లూయిడ్స్ అయినా, ఓరల్ ఫ్లూయిడ్స్ అయినా, కోకోనట్ వాటర్ అయినా, తెలుగు బెవరేజెస్ అయినా, డ్రింకింగ్ వాటర్ నీళ్ళదైనా అన్ని రకాల దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ వాటర్. ఎండకు ఒకే ఒక మందు నీరు, అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లిక్విడ్. విన్నారా? మీరు దీనివలన ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తలేదని బయట ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. తర్వాత మంత్రివర్గంలో కొందరు, ఎవరో మంత్రి తెల్ల కార్డు కావాలి, నల్ల కార్డు కావాలి, పచ్చ కార్డు కావాలి, బ్లూ కార్డు కావాలి. ఏంటిదయ్యా? అదే నీ నీ ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే మీరేమంటారు? అవన్నీ ఫార్మాలిటీస్ వెనుక తర్వాత మొట్టమొదటి ఇమీడియట్ గా అటెండ్ చేయాలి అని అంటారా లేదా?